హాయ్ అండి. మైసూర్ పాక్ చేస్తున్నాను. ఇది ఒక వీడియోలో చూశాను, కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇంకోసారి చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి రానప్పుడు నెక్స్ట్ టైం ట్రై చేస్తే పక్కా వస్తుందండి. ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాసుల ఆయిల్, 2 గ్లాసుల షుగరు తీసుకోమని చెప్పారు. కొద్దిగా వాటర్ పోసుకొని, మనకి పాకం ఏమీ చెప్పలేదు, అందుకని నేనేం చేశానంటే ఇట్లా షుగర్ కరగంగానే శనగపిండి వేసేసి బాగా కలిపేసి ఆయిల్ కొద్దిగా వేసిన వల్ల అంతా నాకు గుల్లగా రాలేదు. కానీ కొంచెం తీగపాకం వస్తే బాగుంటుంది, గుల్లగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇట్లా బాగా కరిగిపోయిన తర్వాత శనగపిండి షుగరు బాగా కరిగిన తర్వాత కొద్దిగా సైడ్కి వేడి ఆయిల్ పెట్టుకొని కొంచెం వేస్తూ కలుపుతూ ఉంటే మనకి మైసూర్ పాక్ అనేది గిన్నెకి అంటకుండా వచ్చాక ఏదైనా ఓ బాక్స్లో వేసుకొని చల్లగా అయిన తర్వాత కొంచెం చాక్తో కట్ చేసుకొని షేపు మీకు ఏ షేప్ కావాలంటే అది కట్ చేసుకొని ఇంకోండి. 1 గ్లాస్ ఆయిల్ అయ్యింది, 1 గ్లాస్ ఆయిల్ ఇంకున్నది. కొంచెం నెయ్యి వేసుకున్నాము. కొబ్బరి స్మెల్తో చాలా బాగుంది. కాస్త చల్లగా అయిన తర్వాత నేను ఇలా తీస్తే బాగుండేది. వేడి తీసాను, అంతా పర్ఫెక్ట్గా రాలేదు, కానీ చల్లగా అవ్వాలి. చల్లగా అయితే నీట్గా వచ్చేది. టేస్ట్ మాత్రం కొబ్బరి స్మెల్తోనే కొబ్బరి మైసూర్ పాకులాగా అనిపించింది. చాలా టేస్ట్గా ఉంది. పక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి, అందుకనే ఈ సౌండ్లు. నేను అందుకే వీడియోలకి వాయిస్ ఇవ్వకుండా పాట పెడుతూ ఉన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి.